ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. తెలంగాణలో ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఎబ్సెట్ 2025 సంబంధించిన నోటిఫికేషను ఈరోజు వెలువడింది. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థులకు ఒక గుడ్ న్యూస్, అదేవిధంగా తెలంగాణలో చదువుదామని ఎదురు చూస్తున్న ఆంధ్ర విద్యార్థులకు అది బ్యాడ్ న్యూస్గా ఉంది. ఆ న్యూస్ను ఒకసారి మనం గమనిస్తే, తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం అంటే 25-26కు సంబంధించి కన్వీనర్ కోట బీటెక్ సీట్లన్నీ కూడా తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయని చెప్పేసి తెలుస్తోంది. ఇప్పటి వరకు మనకు 15% అన్రిజర్వ్డ్ కోట ఉండేది. ఆ అన్రిజర్వ్డ్ కోట కింద ఏపీ విద్యార్థులు కూడా మనకు సీటు పొందేవాళ్ళు. మనకు ఇంజనీరింగ్ సీట్లలో 70% కన్వీనర్ కోటా ఉంటుంది, 30% బి కేటగిరీ అంటే మనకు మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. దాని కింద భర్తీ చేస్తారు. కన్వీనర్ కోటా సంబంధించిన 70% సీట్లలో 85% తెలంగాణ లోకల్ విద్యార్థులకు కేటాయించేవారు. మిగిలిన 15% సీట్లు తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడే అవకాశము ఉండేది. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మనకు లోకల్, నాన్ లోకల్ అంశాల మీద అధ్యయనం చేసేందుకు గత ఏడాది డిసెంబర్లో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి అధ్యక్షతన ఒక కమిటీని అయితే నియమించారు. ఆ కమిటీ నివేదికను అందజేసింది. దాని ప్రకారము కన్వీనర్ కోటా సీట్లన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకి కేటాయించాలని, అందులో 95% రాష్ట్ర విద్యార్థులకు, మిగిలిన 5% వివిధ కారణాల వల్ల ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న తెలంగాణ స్థానికత కలిగిన వాళ్లకు ఇవ్వాలని చెప్పేసి సిఫార్సు చేసినట్లుగా తెలిసింది. సో దీని గురించి ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని చెప్పేసి తెలుస్తోంది. తుది నిర్ణయము ఇంకా వెలువడలేదు. ఆ తుది నిర్ణయాన్ని బట్టి మనకు సీట్ల కేటాయింపు ఉంటుందని చెప్పేసి నిబంధనను ఒకదాన్ని పెట్టి టీఎస్ ఎబ్సెట్ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. కమిటీ సిఫార్సుగా ప్రభుత్వం ఆమోదిస్తే రాష్ట్ర విద్యార్థులకు మరికొన్ని ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. ఇది తెలంగాణ విద్యార్థులకు ఒక విధంగా గుడ్ న్యూసే. ఇప్పటి వరకు మనకు 15% అన్రిజర్వ్డ్ కోటాలో మొత్తం 12,000 సీట్లు ఉన్నాయి. అందులో 4,000 నుంచి 5,000 సీట్లు మెరిట్ ఆధారంగా ఏపీ విద్యార్థులు పొందుతూ ఉన్నారు. ఇప్పుడు ఏపీ విద్యార్థులకు ఆ సీట్లు అందుబాటులో ఉండవు. ఇక ఈరోజు నోటిఫికేషన్ అయితే వెలువడింది. దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో వివరాలు చెప్తాను. ఆన్లైన్లో దరఖాస్తులు ఈ నెల 25వ తేదీ నుంచి స్వీకరిస్తారు. మనకు ఏపీలో కూడా సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు, విజయవాడ మరియు కర్నూలులో. ఇంతకుముందు మనకు విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిలో కూడా కేంద్రాలు ఏర్పాటు చేసేవారు. కానీ ఇప్పుడు 2 సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు. సో 25వ తేదీ లోపల ఏపీ విద్యార్థుల సీట్ల కేటాయింపు మీద స్పష్టత రావచ్చని భావిస్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.